దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో గ్రేస్ ఆఫ్ లైట్ తెలుగు పాడ్‌కాస్ట్ ఛానల్ ద్వారా మీ ముందుకు రావడానికి ప్రభు మరొకసారి సహాయం చేశారు. మరి ఒక కొత్త అంశంతో ప్రార్థనాపరుడు ధైర్యం కోల్పోడు అనేటువంటి ఒక అంశంతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది ప్రియ దేవుని బిడ్డలారా. మరి ప్రార్థనాపరుడు ధైర్యము కోల్పోడు. నిజమే కదా! చాలా సార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం. చాలా విషయాలు దేవుని దగ్గర కనిపెడుతూ అడుగుతూ ఉంటాం. అయితే వాటిలో కొన్నిటికి దేవుడు జవాబు ఇవ్వనప్పుడు లేదా ఆన్సర్ రానప్పుడు, నువ్వు ఎక్స్‌పెక్ట్ చేసినటువంటి ఆన్సర్ రానప్పుడు నువ్వు చాలా కృంగిపోతూ, బాధపడుతూ, ధైర్యాన్ని కోల్పోతూ ఉంటున్న సందర్భాలు ఎన్నో ఉంటాయి. అయితే ఒకసారి మనం ప్రకటన గ్రంథంలోని 2వ అధ్యాయం 10వ వచనంలో 10వ వచనంలోనికి వెళ్ళినట్లయితే అక్కడ మనకొక స్ఫురణ సంఘం కనపడతా ఉంటది. స్ఫురణ సంఘంలో మరి ఆ సంఘం గురించి మాట్లాడుతూ ఈ సంఘము చాలా హింస పొందినటువంటి సంఘంగా మరి గుర్తించబడింది. అయితే అక్కడ ఒక చక్కటి మాటను రాయటం మనం గమనిస్తాం. ఆ సంఘం గురించి మాట్లాడుతూ 10 రోజులు శ్రమ వస్తుంది. మరణం వరకు నమ్మకంగా ఉండుడి. నేను జీవ కిరీటం ఇస్తాను అంటాడు. అయితే 10 రోజులు 10 మంది రాజులతో పోల్చబడ్డాయి. అయితే ఆ 10 మంది రాజుల్లో మొట్టమొదటి రాజు ట్రాజన్. ఈయన కాలంలో పోలీక్రాప్ అనేటువంటి క్రిస్టియన్ బిషప్ గారు స్పుర్ణ సంఘంలో ఉన్నారు. ఈ దైవజనుడు చాలా ముసలివాడు. అయితే తన యొక్క ప్రవర్తన ద్వారా, తన యొక్క ప్రార్థనా జీవితం ద్వారా, వాక్యము ద్వారా మరి తనదైన శైలిలో ప్రజలను దేవుని వైపు ఆకర్షించేటట్లుగా మరి తిన పాత్ర స్ఫురణ సంఘంలో చాలా ఎక్కువగానే ఉంటది. అయితే ఈ దైవజనుడు వృద్ధుడుగా ఉన్నాడు. ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను గారికి ఈ యొక్క దైవజనుడు శిష్యుడుగా కూడా ఉన్నాడని చరిత్ర చెప్తా ఉంది. అయితే స్ఫురణలో భయంకరమైనటువంటి గొడవలు జరిగినప్పుడు క్రైస్తవులను తీసుకెళ్ళి క్రూర మృగాల మధ్యలో మరి వేస్తారు. అలా క్రూర మృగాల మధ్యలో వేయబడినప్పుడు 11 మంది దేవుని కొరకు మరణించడానికి ఆ మరణమును స్వాగతించినట్లుగా మరి చరిత్ర చెప్తా ఉంది. దీనికి ఆశ్చర్యపడినటువంటి ట్రాజన్ రాజు ఇంత తీవ్రమైన భక్తిలో ప్రజలను పెంచుతున్నటువంటి వ్యక్తిని పట్టుకుని ఆ వ్యక్తిని చంపితే క్రైస్తవమన్యం నాశనం అయిపోతుంది అనుకున్నాయి. మరి పాలిక్రాప్ అనేటువంటి దైవజనుడిని పట్టుకుంటారు. అయితే ఆయన మరణానికి ముందు పాలిక్రాప్ మరణానికి 3 రోజుల ముందు కలలో ఆయన దిండి కాలిపోతున్నట్లుగా కల వస్తుంది. అయితే ఆయనను బంధించి రోమ్ పట్టణం తీసుకొస్తున్నటువంటి తన సైనికులకు చక్కటి భోజనాన్ని పెడతాడు. ఆ యొక్క దేవుని ప్రేమను చూపిస్తాడు. వారు అది చూసి ఆశ్చర్యపోతారు. అయితే పాలిక్రాబ్‌ను మృగాలకు వేయుటకు మైదానంలోకి తెచ్చినప్పుడు ఆకాశంలో నుండి ఒక స్వరం వినబడుతుంది. పాలిక్రాబ్ పౌరుషం గలవాడవై ధైర్యముగా ఉండు అని వినిపిస్తుంది. ఆయన అయితే రోమ్ గవర్నర్ అంటాడు, ఈ వృద్ధాప్యంలో ఈ శ్రమ ఎందుకు? దేవుని దూషించి యేసయ్య దేవుడు కాదు అని చెప్తే నిన్ను బ్రతకనిస్తాను అంటాడు. ఈ 86 సంవత్సరముల్లో నాకెన్నడూ నా దేవుడు కీడు చేయలేదు. ఐ యామ్ రెడీ టు డై ఫర్ లవింగ్ జీసస్ అంటాడు. రోమ్ గవర్నర్‌కి కోపం వచ్చి అగ్నిలో పడవేస్తాడు. అగ్ని ఆయన చుట్టూ తిరుగుతుంది గాని ఆయనను కాల్చదు. అప్పుడు ఖడ్గంతో పాలిక్రాబ్‌ని చంపుతారు. మరి చూసారా దేవుని బిడ్డలారా, ఎంత ప్రార్థన పరుడు గనకనే మరణం వచ్చినప్పటికి కూడా మరి ఆ మరణం విషయంలో కూడా ఎంతో ధైర్యంగా, పౌరుషంగా, ధైర్యాన్ని కోల్పోకుండా ఒక గొప్ప ప్రార్థనాపరుడుగాను, భక్తిపరుడుగాను పాలిక్రాప్ మనకు కనబడుతూ ఉన్నాడు. అట్లాగే తన ద్వారా ఇన్‌స్పైర్ అయినటువంటి క్రైస్తవులు కూడా మరణాన్ని స్వాగతించారని మనం నేర్చుకుంటా ఉన్నాం. అలానే మనం బైబిల్ గ్రంథంలో ఇంకో విషయాన్ని చూస్తే దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16, 17 వచనాల్లో కూడా షడ్రక్, మేషక్, అబేద్నెగోలను వారు మరి బంగారు ప్రతిమను నెబుకద్నెజరు రాజు చేయించి మరి ఆ ప్రతిమకు అందరూ కూడా మొక్కాలి. వాయిద్యాలన్నీ వాయించబడుతూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆ బంగారు ప్రతిమకు మొక్కాలి అనేటువంటి ఒక రాజాజ్ఞ బయలుదేరినప్పుడు మన షడ్రక్, మేషక్, అబేద్నెగోలు మరి బబులోను దేశంలో బానిసలుగా దేవుని బిడ్డలు ఆ యొక్క దేశంలో అన్య దేశంలో బానిసలుగా ఉన్నప్పటికీ కూడా మరి ఆ ఆజ్ఞను తిరస్కరించి దేవునికే మొక్కుటకు వారు సిద్ధపడినట్లుగా మనం చూస్తా ఉంటాం.
అందుకే ఈ విషయం నెబుకద్నెజరు రాజు దగ్గరకు వెళ్ళినప్పుడు వాళ్ళు అంటున్నటువంటి గొప్ప మాట, రాజా దీన్ని గురించి నీకు చెప్పాలన్నటువంటి చింత మాకే మాత్రం కూడా లేదు. అయితే మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండముల నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. నీ వశమున పడకుండా ఆయన రక్షించును. ఒకవేళ రక్షింపకపోయినా నీ ప్రతిమకు మాత్రమే పూజించము, మ్రొక్కమని చెప్తారు. నిజమే కదా! మనం సంతోషంగా ఉన్నప్పుడు అందరూ మన సంతోషంలో పాలు పంచుకోవాలని కోరుకుంటాం. నెబుకద్నెజరు రాజుకు తెలుసు బబులోను దేశములో ఉన్న యూదులు దేవుని బిడ్డలు తమ దేవునికి తప్ప ఇతర దేవతలకు మొక్కరు అని. అయినను తను సంతోషంతో 60 మూరలు పొడవు 60 మూరలు వెడల్పు కలిగినటువంటి ఆ విగ్రహానికి అందరూ మొక్కుతున్నప్పుడు ఆ యొక్క సంతోషంతో, ఆ సంబరముతో, ఆ యొక్క బలవంతపు సంతోషాన్ని మరి బలవంతంగా మరి భక్తులైనటువంటి షడ్రకు, మేషకు, అబేద్నెగోల మీద మరి రుద్దటానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నట్లుగా మనకు కనబడతా ఉంది. ఈరోజు మన సమాజంలో కూడా ఇలాంటి వ్యక్తులు లేకపోలేదు. మన ఇళ్లల్లో కూడా ఇలాంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేయించుటకు పురుకొల్పేటట్లుగా మరి మన కుటుంబం వారే ప్రయత్నిస్తూ ఉంటారు. భక్తిలో మనం పెట్టుకున్న నియమాలు తప్పేటట్లు మరి మనల్ని ఎంతగానో ప్రోత్సాహం పరుస్తూ ఉంటారు. బిడ్డలారా, ఎంత ఒత్తిడి మరి ఎందరి చూపు ఏవి కూడా షడ్రక్, మేషక్, అబేద్నెగోల మీద, ప్రార్థన మీద, వారి యొక్క విశ్వాస జీవితం మీద దెబ్బ కొట్టలేకపోయాయి. మరి మన సంగతి చిన్న చిన్న విషయాలకే, రిలేషన్స్ కోసం, మొహమాటం కోసం, స్నేహాల కోసం దేవుని విషయంలో పెట్టుకున్న ప్రతి నియమాన్ని కూడా తప్పడానికి ముందుకు వెళుతూ ఉంటాం. భక్తిలో కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాం. దేవునికి కోసం ఒక్క విషయంలో గట్టిగా నిలబడలేం. అంటే దేవునితో నీకు గట్టి సహవాసం సరి లేకపోతే, ప్రార్థన లేనప్పుడు తొందరగా బలహీనపడి లోకములోకి మరి సాంప్రదాయాల్లోకి దేవునికి వ్యతిరేకమైనటువంటి పనుల్లోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి దేవునిలో ఎక్కువ సహవాసము లేదా ప్రార్థన చేయడం వల్ల నీవు ధైర్యం కోల్పోవని మరి ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా మరి దేవుడు మాట్లాడడం జరుగుతుంది. అప్పుడు ఏ పరిస్థితుల్లో అయినా ధైర్యంగా నిలబడగలుగుతావు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలలాగా నెబుకద్నెజరు రాజు తన అవమానం తట్టుకోలేక, కోపం చల్లారక అగ్ని నీడంతలా ఎక్కువగా చేయిస్తాడు. దేవునికి వ్యతిరేకమైన పనులు నీ యజమానులు నీ చేత చేయించినప్పుడు ఆ పనికి నో చెప్తున్నావా లేదా కాంప్రమైజ్ అయిపోతున్నావా? దాని పర్యవసానం ఎదుర్కొనుటకు ధైర్యం కలిగి ఉన్నావా? లంచం తీసుకోకుండా నిస్వార్థంగా నీ డ్యూటీలో ఉంటున్నావా? వడ్డీ లేకుండా ఆపదలో నీ దగ్గరకు వచ్చిన వారికి సాయం చేయగలుగుతున్నావా? వీటిలో ఉన్న కొంత ఇబ్బంది నీవు పడినా దేవుడు నీ విషయంలో సంతోషిస్తాడు. ఎందుకంటే నువ్వు నిస్వార్థంగా దైవికమైనటువంటి నియమాలు పెట్టుకుని ప్రార్థన చేయగలిగినప్పుడు, మరి పని చేయగలిగినప్పుడు, ఆపదలో ఉన్న వారిని ఆదుకోగలిగినప్పుడు, వీటన్నిటిని బట్టి దేవుడు షడ్రకు, మేషకు, అబేద్నెగోల విషయంలో సంతోషించినట్లుగా నీ విషయంలో కూడా సంతోషిస్తాడు. నీ యజమానులు కూడా దేవునికి వ్యతిరేకమైన పనులు చేయనని చెప్పినప్పుడు నీపై కోపం చూపుచున్నారా? మరేం పర్వాలేదు. ఎందుకంటే జీవాధిపతి అయిన తన బిడ్డల విషయమై స్పర్శ కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నామని గుర్తుపెట్టుకోవాలి దేవుని బిడ్డలారా. అగ్నిగుండంలో పడవేసినప్పుడు మరి ఆ యొక్క షడ్రక్, మేషక్, అబేద్నెగోలతో పాటు మరి దేవుడు వారి మధ్యలో అగ్నిలో నిలబడి 4వ వాడుగా ఉంటూ దేవుడు తన సహాయాన్ని మరి మన భక్తులకు పంపించాడు. ఈరోజు దేవుని కొరకు నువ్వు ఏ విషయంలో నిలబడ్డా ఆయన అదృశ్యమైనటువంటి దక్షిణ హస్తం, ఆయన సహాయము నీకు తప్పకుండా ఆయన అందిస్తాడు. అందుకే భక్తుడు మరి అంటున్నాడు, ప్రార్థనా పరులు ఎప్పుడు కూడా ధైర్యం కోల్పోరు. ప్రార్థనా పరులు ఎప్పుడు కూడా వారి యొక్క మరి ఆత్మీయ జీవితంలో కాంప్రమైజ్ కారు. ఎందుకంటే దేవుడు ముందే వాళ్ళకు ఒక ప్రణాళికను, దేవుడు ముందే వాళ్ళకు ఒక సూచనను, ఒక స్వప్నం ద్వారానో, దర్శనం ద్వారానో, వాక్యం ద్వారానో ఏదో ఒక రీతిగా తెలియజేస్తాడు గనక మరి దేవునితో నిత్యము సహవాసంలో ఉంటే, ఆ యొక్క సహవాసంలో నిలబడగలిగితే
ఖచ్చితంగా ప్రార్థనాపరుడు ధైర్యం కోల్పోడు అనేటువంటి ఈ యొక్క అంశాన్ని మీ ముందుకు తేవడానికి దేవుడు ఎంతో కృప చూపించాడు. నిజమే. మరి ఈ యొక్క పాలిక్రాబ్‌ని గమనించిన, షడ్రక్, మేషక్, అబేద్నెగోలను గమనించిన వీరిద్దరు కూడా అగ్నిలో పడిన వారే గాని కాలిపోనటువంటి వ్యక్తులుగా ఉంటా ఉన్నారు. నిజమే. సాతాను మనల్ని అగ్ని లాంటి శ్రమల్లో మరి అగ్ని లాంటి పరిస్థితుల్లో పడవేస్తున్నప్పటికీ కూడా నా దేవుడు చెయ్యి వదిలిపెట్టాడని నువ్వు అనుకోవద్దు. దేవుడు ఎంతవరకు ఆ శ్రమను పెట్టాడో అంతవరకు కూడా సహించగలిగినప్పుడు ఆశ్చర్యమైనటువంటి దైవ బలము, దైవ కార్యాన్ని నీతో పాటు ప్రజలందరూ కూడా చూడగలుగుతారు. ఆశ్చర్యంగా దేవుని నామానికి ఘనత వస్తుంది. తద్వారా నీకు కూడా దేవుని కృప దొరుకుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఈరోజు ప్రార్థన పరుడుగా ఉంటూ ధైర్యం లేని పరిస్థితులు ఎన్నోసార్లు టెన్షను, కలవరము, నిద్రలేని రాత్రులు వీటన్నిటిని నువ్వు కలిగి ఉండొద్దని, మరి ప్రార్థనాపరుడుగా ధైర్యం కలిగి ఉండి నీ యొక్క జీవితంలో ఒక నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు దేవుడు ఆశ్చర్యమైన కార్యాన్ని నీ జీవితంలో చేస్తాడని ఈ యొక్క రాత్రికాల సమయంలో నమ్ము. దేవుడు ఆశ్చర్యంగా నీ జీవితంలో అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తాడు. అలాగే మరి ప్రార్థనా పరులుగా మరి ఎట్లా అంటే ధైర్యం కలిగిన వారుగా దేవుడు మనల్ని బలపరచాలని, మరి దేవుని కృప మన అందరికీ కూడా తోడై ఉండాలని యేసయ్య నామములో మరి నేను కోరుకుంటూ ఉన్నాను. మరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన వాడా, నీకు వందనాలు. మా జీవితంలో మేము ప్రార్థన చేస్తున్నప్పుడు ధైర్యం కోల్పోయిన వారుగా, నీ మీద గురి కలిగిన వారుగా, నీ మీద నమ్మకం కలిగిన వారుగా ఉండి మా జీవితంలో శూర కార్యాలు చూడగలిగిన వారుగా మమ్మల్ని దీవించమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.